వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. సోనియా ఎలిమినేషన్ వెనకాల రహస్యం ఏంటి అంటే తెర వెనక ఏమైనా జరిగిందా, మతలబ్ జరిగిందా, కుట్ర జరిగిందా, ఇలా చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు. అసలు రీ ఎంట్రీ కూడా అవుతుంది సోనియా, తప్పకుండా రాసుకోండి పక్కా అని చెప్తున్నారు. అసలు రీ ఎంట్రీ అవుతుందా లేదా, ఆమె వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి అనేది మనం ఒక సింపుల్ గా ఒక 5 రీజన్స్ అనేది మాట్లాడుకుందాం. సో ప్రస్తుతం సోషల్ మీడియా అంతా కూడా సోనియా నామమే జపిస్తున్నారు అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్ అనేది 1 వీక్ ఈజీగా ఉంటుంది. మధ్యలో రీ ఎంట్రీ ఉంటుందా, అసలు ఎలిమినేషన్ కారణాలు ఏంటి అనేది చాలా అంటే చాలా ఆసక్తికరంగా చాలా కామెంట్లు అనేది వినిపిస్తా ఉన్నాయి. తెర వెనక ఏం జరిగింది సార్, అసలు సోనియా తీసేయడం కరెక్టా కాదా, ఇలా చాలా మంది అడుగుతున్నారు. నిజానికి బిగ్ బాస్ టీంకి కూడా సోనియాని ఎలిమినేట్ చేయడం అనేది ఇష్టం లేదు, కానీ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఓటింగ్ లో ఆ సోనియాని ఎలిమినేట్ చేసి ఆడియన్స్ ని ఆ బిగ్ బాస్ ఏదైతే సోషల్ మీడియాలో బజ్ ఉందో దాన్ని సర్ప్రైజ్ చేశారనమాట. అంటే రెస్పెక్ట్ ఇచ్చారని చెప్పాలి. చాలా లిస్ట్ లో ఉంది కాబట్టి సోనియా వెళ్ళిపోయింది. నిజానికి ఇక్కడ సోనియాతో పాటు పృథ్వీ కూడా ఉండుంటే బాగుండేది లాస్ట్ వరకు కూడా, కానీ ఇద్దరులో ఎవరు వెళ్ళిపోతున్నారు అనే ఉత్కంఠ అనేది హౌస్ మేట్స్ కి చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. కానీ మనం సోనియా ఎలిమినేషన్ కి తన ఆడిన గేమ్ లో ఒక బలమైన 5 కారణాలు ఫటాఫట్ చెప్పుకున్నట్లయితే, నామినేషన్స్ లో అన్నెసరీ లాజిక్స్ మాట్లాడడం, ఆర్గ్యుమెంట్స్, కొంచెం స్టేట్మెంట్లు ఇచ్చేయడం అనేది తను చేసింది ఫస్ట్ సెకండ్ వీక్ 2 వారాలు కూడా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒకటి చెప్తా. ప్రేరణను వెనకేసుకొచ్చి సీతను నామినేట్ చేసింది ఏది, ఎగ్స్ విషయంలో. విష్ణుప్రియని నామినేట్ చేసింది ఎగ్స్ విషయంలో. ఆ మెచ్యూరిటీ లేదు, నీకు అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదండి. ఇంకోటి, ప్రేరణ అక్కడ ఉన్నప్పుడు సీతను కూడా నామినేట్ చేసింది. అంటే చాయిస్ ఉన్నప్పుడు సీతతో పెట్టుకుంది, మెచ్యూరిటీ లేదు నీకు, గేమ్ని అర్థం చేసుకోవడం రావట్లేదు, అందుకని మీరు లబో దీబో అని గొడవ చేశారు, నువ్వు అబ్బాయిని కూడా తిట్టావు, ఇలా మాట్లాడింది. ఏది, వాళ్ళ క్లాన్కి ఎప్పుడైతే ఎక్కువ వర్క్ వచ్చిందో అప్పుడు మెచ్యూరిటీ ఉండాలా, గేమ్ని అర్థం చేసుకోవాలా, ఇలా మాట్లాడుతూ ఉంది. అంటే ఒక డెసిషన్ ఇచ్చింది. అక్కడ సీత ఆర్గ్యుమెంట్, రివర్స్ ఆర్గ్యుమెంట్ మొదలెట్టింది. నాకు తెలుసు ఎలా ఉండాలి గేమ్ అనేది, నేను ఎలా ఆడుతానో నాకు తెలుసు, నా క్లారిటీ ఉందో లేదో నీకెట్లా తెలుస్తుంది అని. అంటే ఇలా స్టేట్మెంట్లు ఇచ్చేయడం అనేది సోనియా గేమ్ ని ఫస్ట్ నుంచి కూడా దెబ్బ కొట్టింది అనమాట. ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారని నువ్వెలా డిసైడ్ చేస్తావు సోనియా అని హౌస్ మేట్స్ రివర్స్ ఆర్గ్యుమెంట్ మొదలెట్టారు. దాంతో మొత్తం నెగిటివిటీ అయిపోయింది. ఎస్ అవును కదా, మేం కదా డిసైడ్ చేయాలని ఆడియన్స్ అందరూ మేల్కొన్నారు అనమాట. నువ్వెలా చెప్తావు హౌస్ లో ఉండి, మేం కదా చెప్పాలని. అంటే ఇక్కడ గేమ్ ని ఎనలైజ్ చేయడం అనేది మిస్టేక్ అయిపోయింది. నెంబర్ 1 మిస్టేక్ అయిపోయింది. నెంబర్ 2 మిస్టేక్, నెక్స్ట్ నిఖిల్ పృథ్వీతో కలిసి ఉండడం పూర్తిగా సోనియా గేమ్ ని, ఆ గేమ్ దిశని అంటారు కదా, దాన్ని మార్చేసింది. ఫస్ట్ వీక్ చూడండి, నిఖిల్ కి ఎగెనిస్ట్ గా ఉంది, నువ్వు యష్మికి సపోర్ట్ చేసినావు, క్లాన్ చీఫ్ గా అసలు ఎందుకు వేసినావు, నీ రీజన్ నాకు నచ్చలేదు. అలాగే ప్రేరణను సేవ్ చేసినప్పుడు కూడా నువ్వు ఫేవరెటిజం చూపెడుతున్నావు, యష్మి నీకు అసలు ముందు నుంచి తెలియదా, మీరు అంతా గతంలో షూటింగ్లు చేసిన వాళ్ళే కదా, గతంలో షో చేసి వచ్చిన వాళ్ళే కదా, ఇలా మాట్లాడి నిఖిల్ కి ఎగెనిస్ట్ గా ఉన్నప్పుడు సోనియా గ్రాఫ్ ఉంది. ఎప్పుడైతే నిఖిల్ కన్విన్స్ చేయడం మొదలెట్టి ప్యాంపరింగ్ చేయడం మొదలెట్టాడో సోనియా పూర్తిగా నిఖిల్ క్లాన్ వైపు తిరిగిపోవడం, అలాగే నిఖిల్ పృథ్వీతోనే ఉండిపోవడం, ఇది ఆమె దిశను మార్చేసింది గేమ్ లో. అంతేకాదు వాళ్ళకి క్లోజ్ గా ఉండడం, ఆ పెద్దోడు చిన్నోడు అనే కాన్సెప్ట్ కొంచెం ఓవర్గా వెళ్ళిపోయింది. ఆ ప్యాంపరింగ్ చేయడం అనేది చాలా బెడ్స్ కొట్టింది అనమాట. అది చాలా ఆక్వర్డ్ గా ఆడ్ గా అనిపించింది ప్రేక్షకులకి. మరీ ఒళ్ళో పడుకుంటే ప్రేక్షకులు సహించలేరు కదా. ప్రతి ఎమోషన్ కి ఓదార్పు అంటే ఆడియన్స్ లో ఓర్పు అనేది ఉండదు, కోల్పోతారు. అంతేకాదు అక్స్ ఎక్కువైపోయినాయి. ఆ అక్స్ అనేది కిక్ ఇచ్చినాయి అనమాట సోనియాకి బయటికి వెళ్ళిపోవడానికి. సో అవే టెలికాస్ట్ లో హైలైట్ అయిపోవడం అనేది సోనియా బ్యాడ్ లక్. చీటికి మాటికి కొద్దిగా అలగడం, అంటే అన్నం తినకపోవడం, వెళ్ళిపోవడం, ఈయన బతిలాడటం, నిఖిల్ లోపల తీసిన, ఇదంతా కూడా చాలా అక్వర్డ్గా అయిపోయింది. సో అంటే గత సీజన్స్ లో చాలా చూసాం ఇలాంటివన్నీ కూడా. అదే మెయిన్ సోనియా గేమ్ ని దెబ్బ కొట్టిందని పక్కాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ రీజన్ ఏంటంటే, యష్మికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది సోనియా గేమ్ ని చాలా పూర్తిగా మార్చేసింది కదా. సో ఎందుకు అంటే, ఫస్ట్ లో చీఫ్ అయింది, లక్ తో చీఫ్ అయింది అని చెప్పి చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. లక్ తో అయినానా, నేను మామూలుగా అయినానా, ఎట్లా కొట్లా నేను చీఫ్ అయ్యాను కదా, నువ్వు అది కూడా అవ్వలేదు కదా అనే పాయింట్ లోకి వచ్చింది యష్మి. నిజానికి ఫస్ట్ వీక్ లో ఇది బాగా వర్కౌట్ అయింది యాక్చువల్ గా సోనియాకి. ఎందుకంటే ఫస్ట్ వీక్స్ లో యష్మి కొద్దిగా నెగిటివిటీ ఉండే, తన లక్ గా చీఫ్ అయింది అని చెప్పడం, తను గట్టి చప్పట్లు కొట్టేయడం, గేమ్ లోని డిస్టర్బెన్స్ గా వెళ్ళిపోవడం, యష్మికి బ్యాడ్ అవుతున్నప్పుడల్లా సోనియా గ్రాఫ్ పెరిగింది. ఇది బ్యాడ్ అవుతుంది, మనం దాన్ని క్యాష్ చేసుకుందాం అనే మేబీ ఏమైనా ఒక స్ట్రాటజీ ఏమైనా వర్కౌట్ చేస్తే, అలా 10 సార్లు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆడియన్స్ ఎలాగైనా సరే చీప్ అయింది కదా, నువ్వు అది కూడా అవ్వలేదు కదా
అన్నట్లుగా రియాక్ట్ అయ్యారు అనమాట. సో ఇది బెడిసి కొట్టింది సోనియాది మెయిన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఫోర్త్ రీజన్, రీసెంట్ గా జరిగిన నామినేషన్స్ అబ్బా, అంతకు ముందు వారం జరిగిన నామినేషన్స్ కూడా. ఈ 2 నామినేషన్స్ లో యష్మి సోనియా గేమ్ ని ఓపెన్ అప్ చేసేసింది, అంటే బయట పెట్టేసింది, బట్ట బయలు చేసింది అంటారే అలాగే అనమాట. సోనియాపై రివర్స్ అయింది. అంతకు ముందు కూడా తన క్లాన్ చీఫ్ గా ఉన్నప్పుడు ఏదైతే ఒక గేమ్ అనేది ఆడిచ్చారో తన క్లాన్ లోనే సోనియా ఉంది కాబట్టి తనను రెడ్ లో పెట్టింది. ఆ రెడ్ లో పెట్టడం అనేది సోనియాకి మండింది. సో అక్కడ రీజన్ ఏం చెప్పింది, గేమ్ నువ్వు సరిగా ఆడట్లేదని చెప్పింది. గేమ్ ఆడలేదని చెప్పేసరికి సోనియా నన్ను చూడలేదు కావాల్సి అనే పాయింట్ ఈసారి నామినేషన్ లోకి వచ్చింది అనమాట. దానికి రీజన్ కూడా సాలిడ్ గా చెప్పింది యష్మి. దీంతో సోనియాకి అక్కడ బాగా నెగిటివిటీ అనేది వచ్చింది. ఎంతసేపు నువ్వు ముగ్గురితో కలిసి ఉంటున్నావు తప్ప క్లాన్ లో ఎక్కడ చేస్తున్నావు అని చెప్పి అక్కడ రెడ్డిది ఇచ్చినప్పుడు నామినేషన్ అప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకుంది. అంతేకాదు మొన్న నామినేషన్స్ అప్పుడు కూడా సో వేరే వాళ్ళు నబీల్ నామినేట్ చేస్తుంటే పృథ్వీ రావడం, నిఖిల్ కూడా అందుకోవడం, మాట్లాడడం అనేది అక్కడ సోనియాకి సపోర్టింగ్ ఉన్నారు ఇద్దరు అనేది ఆడియన్స్ కి క్లియర్ పిక్చర్ వస్తుంది. సో వేరే వాళ్ళు మనుషులు కాదా, అందుకే రెడ్ లో పెట్టాను అని యష్మి చెప్పినా కూడా అక్కడ పాయింట్ అవుట్ చేయడానికి ఏమి లేకుండా పోయింది సోనియాకి. సోనియా ఏది చెప్పినా కూడా రివర్స్ అయిపోతుంది. అంటే ఇలా ఒక పాయింట్ చెప్తుంటే ఆడియన్స్ కి ఇలా బ్యాక్ అవుతుంది అనమాట. అది మెయిన్ దెబ్బ కొట్టింది గేమ్. ఇక 5th పాయింట్ మనం చెప్పుకోవాలంటే సోనియా, నిఖిల్ ఇంకా మిగతా వాళ్ళపై మొదట్లో ఒక ముద్ర వేసుకోవాలని చూసింది. ఏంటి, నిఖిల్ ని నువ్వు ఫేవరెటిజం చేస్తున్నావు, మీరంతా సీరియల్ బ్యాచ్, మీరంతా కూడా స్టార్ మా నుంచి వచ్చారు కాబట్టి మీరంతా కూడా ఒకటే ముందే మాట్లాడుకుని వచ్చారు అనే ఒక ముద్ర వేయాలని చూసింది. బట్ అది బెడిసికొట్టింది. నిఖిల్ సీరియల్ బ్యాచ్ కి ఫేవర్ గా చేస్తున్నట్టు నిరూపించాలనుకున్న స్ట్రాటజీ వర్కౌట్ కాదు. కానీ నిఖిల్ ఆ ఛాన్స్ ఇవ్వాలా. అలాగే విష్ణుప్రియ ఇంకా సీత ఇద్దరు కూడా సో వాళ్ళు చేసిన షోలు, వాళ్ళు చేసిన కామెడీ అంతా కూడా బయట జనాలకు తెలుసు కాబట్టి ఆ అడల్టరేటివ్ కామెడీ అనే పదం వచ్చింది. ఆ ఉద్దేశం మేబీ తన స్ట్రాటజీ అంటే మాత్రం అది వర్కౌట్ కాలే. అది జనాలు పసిగట్టేశారు. అమ్మాయి అన్న దాంట్లో తప్పేం లేదు కదా, నార్మల్ గానే అడిగింది కదా అనే ఫీలింగ్ ఆడియన్స్ వెళ్ళిపోయారు. నిజానికి అందరికీ ఒక స్టేట్మెంట్ పాస్ చేసి వాళ్ళ తప్పులు చెప్పడం, తన తప్పులు మాత్రం గ్రహించలేకపోవడం అనేది ప్రధానమైన మిస్టేక్. తను చేస్తే రైట్, ఎదుటాలు చేస్తే ఫైట్, ఈ భావనలో ఉందబ్బా మే ఒక్క ముక్కలో చెప్పాలంటే. అందుకే బయటికి వెళ్ళిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా సోనియాకి అంతగా గ్రాఫ్ అనేది లేదు, స్టార్టింగ్ నుంచి లేదు. ఎప్పుడెప్పుడు నామినేషన్లకు వస్తుందా అని చెప్పి ఒక 2 వారాలు వెయిట్ చేశారు ఆడియన్స్. అంటే చూడండి ఎంత ఈగర్ గా సోనియాని ఎలిమినేట్ చేయాలని వెయిట్ చేశారు. సో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు సోనియా గేమ్ ఎలా ఉంది అనేది. సో సోనియా నామినేషన్లకు రావడం, కావాలని ఆదిత్యకి ఎక్కువ ఓట్లు వేయడం, ఆదిత్యని ముందుకు తీసుకెళ్ళడం, సో మణికంఠకి ఎక్కువ వేయడం, వీళ్ళెవరు డేంజర్ జోన్ లోకి రాకుండా చూసుకోవడంతో సోనియా బాటమ్ లో ఉంది. సో వెళ్ళిపోయింది. సో అది ఓవరాల్ గా సోనియా గేమ్ చెప్పాలి అంటే. సో మనం చూద్దాం ఇంకా నెక్స్ట్ మిడ్ వీక్ ఎవరు వెళ్ళబోతున్నారు, ఈ వారం మెయిన్ ఎలిమినేషన్ ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్.